నగర్ డీసీసీబీ చైర్మన్ పదవికి దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. నేడు అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనుండగా ఏకగ్రీవం చేయాలని పావులు కదుపుతోంది. అత్యధిక మంది డైరెక్టర్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నా కాంగ్రెస్ నిర్ణయించిన క్యాండిడేట్ కు మద్దతు తెలిపేలా మంతనాలు జరుపుతోంది. చైర్మన్ కోసం పాన్గల్ పీఎస్సీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్నట్లు తెలిపింది. ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు చర్యలు చేపట్టింది. చైర్మన్ గా నిజాం పాషా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. దీంతో డీసీసీబీ చైర్మన్ పదవికి ఈ రోజు ఎన్నిక జరగనుంది. 15 మంది డైరెక్టర్లు ఓటింగ్ లో పాల్గొనున్నారు. మొత్తం 15 మంది సభ్యులలో 14 మంది విష్ణువర్ధన్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రైట్ శంకర్, మహబూబ్ నగర్ డీసీసీబీ చైర్మన్ పదవికి ఈ రోజు అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మొత్తం 15 మంది సభ్యులు ఉన్నారు, 14 మంది కూడా మద్దతు ఇవ్వనున్నారని కూడా సమాచారం అందుతుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రత్న, మహబూబ్ నగర్ డీసీసీబీ ఎన్నికకు సంబంధించి సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులను ఏర్పాట్లను చేశారు. 2020 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు జరిగిన ఎన్నికల్లో కూడా ఓవరాల్ గా 67 ప్రాథమిక సహకార సంఘాలకు గాను 65 బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో ఇక్కడ మూకుమ్మడిగా వీళ్ళందరూ కూడా వారికి నిజాం పాషాకు మద్దతు ఇవ్వడంతో ఆయన అప్పట్లో చైర్మన్ గా ఎన్నికయ్యారు. అయితే గత కొద్ది కాలం క్రితం నిజాం పాషా చైర్మన్ గా ఉంటూ వస్తున్నాడు. ఆయనకు అనారోగ్యం కారణంగా డీసీసీబీ చైర్మన్ పదవికి కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఈ క్రమంలోనే డీసీసీబీ పైన కాంగ్రెస్ పార్టీ కన్నువేసింది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియకు షెడ్యూల్ ఖరారు కావడంతో ఈ రోజు ఈ ప్రక్రియ సజావుగా కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికే 15 మంది డీసీసీబీ డైరెక్టర్ గా కొనసాగుతున్న వారంతా కూడా సింహభాగం మొత్తం కూడా బీఆర్ఎస్ వైపే ఉంది. కానీ ప్రభుత్వం చేంజ్ కావడం, అదేవిధంగా ప్రస్తుతం అయితే ఈ సభ్యులంతా కూడా ఎవరు కూడా పోటీ చేయడానికి ముందుకు రావట్లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి కొనసాగుతున్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి పూర్తిగా పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 15 మంది సభ్యుల్లో 14 మంది పూర్తిగా విష్ణువర్ధన్ రెడ్డికి మద్దతు ఇచ్చే విధంగా కూడా కనిపిస్తుంది. ఇదంతా క్లియర్ గా జరిగితే మాత్రం ఇదంతా కూడా వన్ సైడ్ గా రాబోతుంది. దీంతో నిజాం పాషా స్థానంలో విష్ణువర్ధన్ రెడ్డికి భారీగా అంటే ముందుగా ఆయనకు అవకాశం వచ్చే పరిస్థితి అయితే మెండుగా కల్పిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ ముఖ్య నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదే తరహాలో మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి డీసీసీబీ చైర్మన్ పదవి కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుండడంతో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతలు అయితే ఆనందంలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగబోతుంది. ఇప్పటికీ దరఖాస్తుల స్వీకరణ కావచ్చు, ఉపసంహరణ కావచ్చు, ఇదంతా కూడా యథావిధిగా కొనసాగుతూ వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గత 4-5 రోజుల నుంచి కూడా క్యాంపులో ఉన్నటువంటి డీసీసీబీ డైరెక్టర్ అందరూ కూడా ఇప్పటికే డీసీసీబీ కార్యాలయానికి చేరుకున్నారు, బ్యాంక్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ ఓవరాల్ గా ఓటింగ్ ప్రక్రియ అనేది సజావుగా కొనసాగేలాగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి సాయంత్రం వరకు కూడా ఒక అనౌన్స్మెంట్ చేయబోతుంది. ఇదంతా సక్రమంగా జరిగితే మాత్రం డీసీసీ చైర్మన్ పదవి అయితే కాంగ్రెస్ ఖాతాలో పడేందుకైతే సిద్ధంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ శంకర్.